రెండు బెండకాయలు ఉంటే కూర వండుకుంటావా? కాదురా, నేను బెండకాయలు ఇస్తేనే మీ ఇంట్లో కూర గడుస్తుంది. నీ అబ్బు తెచ్చి పెట్టలా? రెండు బెండకాయలు ఇస్తే నీ మొగుడు సత్యం పోతుందా? ఏంద్రా మా తోటలోకి వచ్చి నన్ను బెదిరిస్తున్నావా? నువ్వు ఇప్పుడు బెండకాయలు ఇస్తావా లేదా చెట్లతో కూడా పెట్టుకోమంటావా? ఏంద్రా నా బట్ట, నువ్వేంద్ర చెట్లని పెరికేసేదా? ఓయమ్మా పూల చెట్టుకి పల్లె కాపు వచ్చిందా? రేయ్, నా బట్ట చెట్టు కట్టేసి కొడతా. నా బట్ట ఇక్కడి నుంచి పాకపోతే చెట్టుకి కట్టేసి భలే కొడతావులే. నువ్వు మా ఇంటికి రా, మా దారి బంధరాన్ని చేసి కట్టేసి కొడతా. మా ఇంటికి వచ్చా మా అమ్మని ఓళ్ళొచ్చక్క కొంచెం పప్పు ఉంటే పెట్టమని కూరకే లేదని ముందు మా పప్పు మాకు ఇచ్చేయి. సరేలే, అదే రెండు బెండకాయలు ఇస్తా, ఎత్తుకోబో. నువ్వేం రెండు బెండకాయలు ఇచ్చేదాన్ని గింత కూడా ఎత్తుకుంటాను కానీ మా పప్పు తెచ్చిచ్చే వరకు నేను రోజు బెండకాయలు కోసుకోపోతాలే. నీదైతేనే సొత్తు, మా సొత్తు కాదు. కుదిరింది బాగా. ఇట్లాంటి బిడ్డలుండే పక్కింట్లో ఏమి కూడా తీసుకోకూడదురా సామ్య.